నమస్తే, నేను మిర్ద్రో. మీరు చూస్తున్నారు ఏఎంఆర్ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మెనూరు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనిగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన 2004 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు చదువు చెప్పిన గురువులను పిలిపించి వారిని సన్మానించారు. అనంతరం తీపి గుర్తులను గుర్తుకు చేసుకొని ఎస్ఎస్సి 2004 తరువాత మళ్ళీ ఇప్పుడు అంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహితులు ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. అనంతరం పాటలు, డాన్సులతో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గురువులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బ్లూటూత్ ద్వారా అయినా ఓకే, లేదంటే అది మాకు అర్థం కాలేదు. నీదే మైక్, ఇది గాజులోనే మైక్ ఎదురు. ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు, అలాగే వేదిక పైన వేదిక కింద కూర్చున్నటువంటి మన తోటి మిత్రులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఏదో చేశాను అనడానికి ముఖ్య కారణం ఏమిటంటే, ఈరోజు మీ అందరి కృషి వల్లే ఈరోజు ఈ వేదికపై కూర్చోవడం జరిగింది. మరీ ముఖ్యంగా మనకన్నా ముందు వాళ్ళు, మనకన్నా వెనక వాళ్ళు అందరూ ఆత్మీయ సమ్మేళనాలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాళ్ళ మిత్రులతోటి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిన్నప్పుడు చదువుతున్నటువంటి జ్ఞాపకాలను, అలాగే ఉపాధ్యాయులను నెమరు వేసుకునే విధంగా ఈరోజు ఈ వేదిక అయిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు గతంలో ఉన్నట్టు వాటికంటే ఈరోజు చాలా భిన్నంగా మార్పులు జరిగినాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో మనకు ఉపాధ్యాయులు ఒక బెత్తం లేదా అట్ట తీసుకొని కొట్టేవాళ్ళు ఇంతకుముందు మనం చదువుకోలేకపోతే. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు బెత్తానే తీసేసి ఒక మొబైల్లో ఒక యాప్ లెక్కించి ఈరోజు విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చేసి వాళ్ళు చెడుదారికి తీసుకొస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో విద్య అంటే ఉపాధ్యాయులు అంటే విద్య, అలా ఉండేటువంటి రోజుల్లో ఈరోజు విద్య అంటే సెల్ ఫోన్ అంటే విద్య అనే విధంగా తయారైంది నేటి సమాజం. అందుకే సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చినటువంటి మన ప్రధానోపాధ్యాయులు, అలాగే ఇక్కడ వేదిక పైనటువంటి ప్రసంగించినటువంటి టీచర్లు కూడా చాలా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు ఈ వేదిక పైన ఇంతమంది ఆశీనులై ఇక్కడ కింద కూర్చున్నటువంటి తోటి మిత్రుల కృషితోటే ఈరోజు ఈ సభా వేదిక అని ఈ కృషి కూడా నా ఒక్కనిదే కాదు, కింద మీరంతా ఆ టీంలో ఉన్నటువంటి టీం లీడ్ సభ్యులు, అలాగే ఆ టీం లీడ్ మిత్రులకు కింద ఉన్నటువంటి సభ్యులందరూ కూడా సహకారం చేస్తే ఈ రోజు ఈ సభా వేదిక అయింది. ఈ రోజు మన మిత్రులందరూ కూడా కలయిక అయిందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మాట్లాడాలంటే ఇంకా చాలా మంది టీచర్స్ ఉన్నారు కాబట్టి దయవంచి సార్ వాళ్ళని కూడా అవకాశం ఇవ్వాలి. కాబట్టి నా ఉపన్యాసాన్ని ఇద్దరితో ముగిస్తున్నాను. నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, నా పేరు పెద్దయ్య సార్. నేను ఇదే స్కూల్లోనే ఇక్కడ ప్లస్ ఇంటర్మీడియట్ ఇక్కడ చదివాను సార్. ప్రజెంట్ నేను ఆదోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా ఉన్నా సార్. నేను కూడా ఎక్కువ రోజులు కూడా చదవలేదు సార్. కేవలం ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 1 సంవత్సరం మాత్రమే ఖాళీ ఉన్నా సార్. అంటే మా అదృష్టం ఏమంటే మా గురువు రామానన్న మాకు నోటిఫికేషన్ గురించి ఒక చిన్న సలహా ఇచ్చాడు. అన్న, మాకు ఎట్లా వస్తావు నీ ఉద్యోగాలు అంటే, అరే తిగ్గోడ రన్నింగ్ ఉంది నీ దగ్గర, ప్లస్ చదువు బాగవుతావు, ఒకసారి ట్రై చేయి, తర్వాత చూద్దాం అన్నప్పుడు నేను కొద్దిగా మొదలుకున్నా సార్. కానీ ఒకే అటెంప్ట్ నుండి నేను ఫస్ట్ ఏపీఎస్సీ కానిస్టేబుల్ 2009 సెలెక్ట్ అయ్యింది సార్. అందరు ఏమన్నారంటే, అరే వీడికి అదృష్టంతో వచ్చిందిరా అని చాలామంది మా ఫ్రెండ్స్ కామెంట్ చేశారు సార్. సరే, ఎవరితో నాకు కష్టం ఉంటుంది నేను అనుకున్నాను సార్.
2009లోనే మరి నోటిఫికేషన్ పడితే అదే టైంలోనే ఓపెన్లో నేను సివిల్ కానిస్టేబుల్గా నేను సెలెక్ట్ అయ్యాను సార్. వితిన్ 20 ఇయర్స్లోనే నేను 2 జాబులు కొట్టినా సార్ నేను. అంటే ఇది నాకు గొప్పతనం కాదు సార్, ఇది నాకు 10th క్లాస్లో అంటే మా 10th బ్యాచ్ మొత్తంలో మొదటి ఉద్యోగస్తుంది సార్ నేను. అలాగే నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్. సహా ఉపాధ్యాయులు, మరి నా ప్రాణ మిత్రులు ఆయన ఉపాధ్యాయులకు, మరి గౌరవ మాజీ హెడ్ మాస్టర్ వెంకటరామ సార్ గారికి అందరికీ నా వందనాలు, నా విద్యార్థులకు నా వందనాలు. 2002 వరకు ఉన్నత పాఠశాలలో ఒక ఆంగ్లానికి ఒక ఉపాధ్యాయుడు కావాలి అనేది లేదు. 2002 వరకు ఈ ఉపాధ్యాయులే బలవంతంగా ఇంగ్లీష్ చెప్పించేవాళ్ళు. నాకు ఉద్రమురు అంటే కూడా నువ్వు 8 చెప్పు, నువ్వు 7 చెప్పు అని హెడ్ మాస్టర్ ఇన్స్టిక్ట్ చేసేవాడు. 10th మాత్రం హెడ్ మాస్టర్ చెప్పేవాడు. అప్పుడు 2002లో ప్రభుత్వము ఇది పద్ధతి కాదు, వాళ్లకు అన్నం భారం అవుతుంది కాబట్టి ఆంగ్లానికి కూడా ఒక ఉపాధ్యాయుడు ఉండాలి, అట్లాగే ఫిజికల్ సైన్స్ కూడా ఒక ఉపాధ్యాయుడు ఉండాలని కొన్ని కొత్త పోస్టులను క్రియేట్ చేసింది. ఆ పోస్టులలో నేను అపాయింట్ అయినాను. నాతో పాటు మా బస్సు సారి ఫిజికల్ సైన్స్కి వచ్చారు. అప్పటికి ఆంగ్లంలో స్పెషలైజేషన్ అంటూ ఏది లేదు. 6వ తరగతి ఇంగ్లీష్ చెప్పిన టీచర్ 7వ తరగతికి ఉండడు, 7వ తరగతిలో ఇంగ్లీష్ చెప్పిన టీచర్ 8కి ఉండడు. కాబట్టి ప్రతి తరగతికి ఉపాధ్యాయుడు మారుతుండడం వల్ల విద్యార్థులు సబ్జెక్ట్ మీద అవగాహన ఉండేది కాదు. కాబట్టి ప్రత్యేకమైన ఆంగ్ల ఉపాధ్యాయుడు ఉండడం వల్ల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.